టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేయాలనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. దాంట్లో మీరు చేయడం ద్వారా లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళినటువంటి మీ మరదల వల్ల మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే హాయిగా ఎంజాయ్ చేస్తుంది కదా, మా అమ్మ మా నాన్న చూడట్లేదు, విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది, ఈ రకంగా మీరు మదన పడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల టెన్షన్లు మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగాల కోసం మీరు పాటుపడతారు. విద్యార్థులు కూడా మంచి సర్టిఫికేట్ల కోసం ఎక్కువగా చదవడం అనేటటువంటి జరుగుతాయి. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి గురుడు మరి కర్కాటక రాశి ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. కొత్త మోడల్ వాచీలు, కొత్త మోడల్ నెక్లెస్లు ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. నూతన వస్త్రాలంకరణ ఇవన్నీ కూడా కొనుక్కుంటారు. అదే విధంగా ఇంట్లో ఖరీదైనటువంటి ఫర్నిచర్ని ఇవన్నీ కూడా మీరు కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా యాక్టర్లకు కూడా వాళ్ళ సినిమాలు హిట్ అవ్వడము, ఆ తర్వాత మంచి పేరు ప్రతిష్టలు రావడము ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి. పరిహారాలు ఈ యొక్క రాహు జపం చేసుకోండి. అలాగే దుర్గాదేవి యొక్క మంత్రజపము, ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి. దానికోసం మమ్మల్ని సంప్రదించండి. రావి చెట్టును పెంచుకోండి. తులసి చెట్టును పూజ చేసినట్టుగా రావి చెట్టుకు చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు.